నాకు మొదట్లో 4.5 క్రియేట్ ఉండేదండి. ఇక్కడికి వచ్చాము. 42 రోజులు ఈ మందు వాడాము. ప్రస్తుతం 2.5కి క్రియేట్ వచ్చింది. బాగానే ఉన్నట్టు. నమస్తే అండి, గోమాత ఆరోగ్య ఆశ్రమం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. పెద్దాయన ఒక 42 రోజులు క్రితం కిడ్నీ సీకేడీకి సంబంధించి కోర్సు వాడడం జరిగింది. గతంలో ఇతను ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్, ఇన్సులిన్ వాడుతూ ట్యాబ్లెట్స్ కూడా వేస్తూ ఉండి పూర్తిగా ఆపేశారా? మరి ట్యాబ్లెట్స్ ఏమీ లేదు. షుగర్ రీడింగ్స్ అనేవి ఆప్టిమంగా ఉన్నాయి. అలాగే క్రియాటినిన్ అనేది ఎంతండి? 4.5 నుంచి అంటే అది అప్పట్లో అలా పెరుగుతూ ఉండేది. ఇప్పుడు గ్రాడ్యువల్గా 2.5కి రావడం అనేది జరిగింది. సో ఈ సిమ్టమ్స్ విషయంలో కానీ, హిమోగ్లోబిన్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వడం విషయంలో కానీ అతను చేయగలుగుతున్నారు. సో దీనికి కీలకమైనటువంటి కారణం ఏంటంటే అతను అనుసరిస్తున్నటువంటి డైటరీ విధానాలే. సో ఓపిక్గా మనం డైట్ చేయగలిగితే, ఆహారాన్ని ఔషధంగా మార్చుకోగలిగితే కనుక ఈ రిజల్ట్స్ వస్తాయి. ఇది గోమాత ఆరోగ్య ఆశ్రమంలో మనం అనేక మందికి ఈ విధంగా రిజల్ట్స్ మనం తీసుకురావడం అనేది జరిగింది. అవి కూడా మీకు గతం టెస్టిమోనియల్లో పెట్టడం అనేది కూడా జరిగింది. కాబట్టి చూడండి, కాబట్టి ఆహారమే ఔషధం అని నమ్ముకొని ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ వస్తాయి. సో ఓపికతో చేసుకోగలిగితే, ఎందుకంటే ఇది సీకేడీ కేసే. సో లాంగ్ టర్మ్ నుంచి డయాబెటీస్ డయాబెటీస్ నెఫ్రోపతి సమస్య రావడం అనేది జరిగింది. సో న్యూరోపతి, రెటినోపతి ఇష్యూస్ కూడా అయితే క్రియాటిన్ అనేది పెరగడము, ప్రోటీన్ లీకేజ్, షుగర్ లీకేజ్ ఇవన్నీ కూడా ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు అవి అతని డైట్ ద్వారా చక్కగా కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉన్నారు. మెడిసిన్స్ని చాలా మట్టుకు అవాయిడ్ చేయగలగడం అనేది జరిగింది. ఓన్లీ నేచురల్ మెడిసిన్తోనే అతను సర్వైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మరి మన ముందున్నటువంటి పరిష్కారం ఏంటి? దీనికోసం నేను కిడ్నీ పేషెంట్స్కి ఉపయోగపడే కొన్ని పుస్తకాలు అయితే నేను రాయడం జరిగింది. ఇవి ఫ్రీగా మీరు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ప్రతి ఫుడ్ ఐటెంలో ఉండేటటువంటిది సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ లెవెల్స్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం అనేది జరిగింది, పిక్చర్స్తో పాటు. తద్వారా మీరు తీసుకునేటువంటి ఆహారంలో మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఒకే వీడియోలో అంత సమాచారం చెప్పడం కూడా కష్టం. నేను చాలా వీడియోలో యాప్స్ గురించి కూడా చెప్పాను. సో మీరు తీసుకునేటటువంటి ఫుడ్ అనేది ఆ యాప్స్లో మీరు ఎంటర్ చేయగలిగితే కనుక ఆ రోజులో ఎంత ఫాస్ఫరస్ మీరు తీసుకున్నారు అనేది మీకు గైడ్లైన్స్ మీకు లభిస్తాయి, ఒక అంచనా ఉంటుంది. సో ఫర్ సపోజ్ మీరు క్రోనోమీటర్ లాంటి యాప్స్ని వినియోగించుకోవడం ద్వారా కూడా మీరు మానిటర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా న్యూట్రిషనల్ మెథడాలజీస్, చాలా నేచురల్ ఫాస్ఫేట్ బైండర్స్ ఉన్నాయి, యూరిమిక్ టాక్సిన్స్ని బయటికి పంపించేటటువంటి మెథడాలజీస్ ఉన్నాయి. సో వాటిని గురించి కూడా నేను వీడియోలో చెప్పాను. ఒకసారి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మన ఫేస్బుక్లో కానీ పాత వీడియోలను చూసే ప్రయత్నం అయితే చేయండి. ఒకే వీడియోలో అన్నీ చెప్పడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి, నోట్స్లో రాసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే మీరు చేసుకోండి. నాకు మొదట్లో 4.5 క్రియేట్ ఉండేదండి. బీవీఆర్ గారు అని పార్థపురంలో సిపిఎం లీడరు, ఆవిడ లక్ష్మి గారు చెప్పి ఇక్కడ వైద్యులు ఉన్నారంటే ఇక్కడికి వచ్చాము. 42 రోజులు ఈ మందు వాడాము. ప్రస్తుతం 2.5కి క్రియేట్ వచ్చింది. బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది.